ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం గురించి మాట్లాడతారే గాని దుగ్గరాజుపట్నం గురించి నోరెత్తరంటూ కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు చైతన్యవంతులు కావాలంటూ తిరుపతి జిల్లా కోట గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా నిర్వహణకు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మాట్లాడుతూ ఏపీ విభజన చట్టంలో పోలవరం, దుగ్గరాజుపట్నం పోర్ట్ వంటి ప్రత్యేక అంశాలను గాలికి వదిలేశారంటూ అసహనం వ్యక్తం చేశారు. దుగ్గరాజుపట్నం పోర్టు వల్ల పరిశ్రమలు వస్తాయని, వేల మందికి మంచి ఉద్యోగాలు వస్తాయన్నారు. సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, కోట, వాకాడు, చిట్టిమూరు పట్టణాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రస్తుత పాలనలో జరుగుతున్నదేంటి? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని తిట్టడం, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ ని తిట్టడమే కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రాంతం అభివృద్ధి గురించి కానీ ఆలోచించడం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టాం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టాం. పోలవరం తర్వాత రెండో వరం మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరం ఏంటంటే దుగ్గరాజపట్నం. ప్రతి ఒక్కరూ ఈరోజు పోలవరాన్ని గురించి మాట్లాడుతున్నారే కానీ దుగ్గరాజపట్నాన్ని గురించి మాటే ఎత్తటం లేదు. ఎందుకు ఎత్తటం లేదు? పోలవరంలో కాంట్రాక్ట్లు వస్తాయి, ఆడ డబ్బు వస్తుంది కాబట్టి ప్రతి పాలిటీషియను ఈరోజు పోలవరం 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 అంటున్నాడు. ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు దానిపైన ఖర్చు పెట్టారు. అంతా కనీసం 1 లీటర్ నీళ్లు గోదావరిలో నుంచి తీసి బయట పంపించలేకపోతున్నారు. ఈరోజు దుగ్గరాజపట్నాన్ని గురించి మన ప్రాంతంలో నాయకులు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నేదురుపల్లి జనార్దన్ రెడ్డి లాంటి నాయకులు ఉండి కూడా ఆ సమయంలో వచ్చి ఉంటే బాగుండేది. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఈ ఆలోచన వచ్చింది. వచ్చిన ఆలోచన మంచి ఆలోచన. విభజన చట్టం అంటే పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశాడు. చంద్రబాబు నాయుడు దీనికి అడ్డం వేశాడు. చంద్రబాబు నాయుడు అడ్డం వేశాడు. ఎందుకు అడ్డం వేశాడు చంద్రబాబు నాయుడు అంటే ఆయనకు ఉన్నటువంటి బంధు ప్రీతి. కృష్ణపట్టణాన్ని ఒక ఆయన చింతా విశ్వేశ్వరరావు అని ఒక ఆయన ఓనర్ ఉండేవాడు. ఈయన ఇద్దరు బంధువులు. ఇద్దరు బంధు ప్రీతితో చంద్రబాబు నాయుడు జాబు రాశాడు నితిన్ గడ్కరీకి, కేంద్ర ప్రభుత్వానికి. 2014లో ముఖ్యమంత్రి అయిన మొదటి పని ఆయన చేసింది ఏంటంటే దుగ్గరాజపట్నం వద్దు అని జాబు రాశాడు. దానివల్ల ఆగిపోయింది. లేదు చంద్రబాబు నాయుడుకి వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే నిన్న పోయి వచ్చాను నేను. చంద్రబాబు నాయుడుకి కోట నుంచి నేను తెలియజేస్తున్నా, మీరు చేసిందే పొరపాటు, ఆ పొరపాటుకు సరిదిద్దుకోండి. వెంటనే దుగ్గరాజపట్నం అదొక చట్టం. చట్టాన్ని నువ్వు మరి కాదని నువ్వు చేస్తే దీనివల్ల నీకు నష్టం వస్తుంది. చంద్రబాబు నాయుడు మన ఇద్దరం 50 సంవత్సరాలుగా తెలిసిన వాళ్ళం బాగా. నువ్వు విద్యార్థిగా, నేను విద్యార్థిగా తెలిసిన వాళ్ళం. ఈ పనికి రావాలి. దుగ్గరాజపట్నం పనులు వెంటనే ప్రారంభం కావాలి. ఒకే ఒక అడ్డంకి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే అడ్డం. ఆయన ఒక్క మాట చెప్తే దుగ్గరాజపట్నం ప్రారంభం అవుతుంది. దీనివల్ల లాభం ఏంటి? ఈ ప్రాంతంలో దాదాపుగా 50,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏంది? ప్రతి ఒక్కరు ఉద్యోగం వచ్చిన ప్రతి ఒక్కరికి 50,000 నుంచి 1,00,000 రూపాయల జీతం వస్తుంది నెలకి. ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు వస్తాయి. 50,000 మందికి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తే ఎంత లాభం ఇది? తెలంగాణలో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నేను వచ్చిన మొదలుకొని ఈ సంవత్సరంలో 50,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చానని చెప్తాడు. మనం ఇక్కడ ఏంటంటే 50,000 కాదు, 50,000 ఉద్యోగాలు గూడూరు నియోజకవర్గంలోనే ఇచ్చుకోవచ్చు. కాబట్టి దుగ్గరాజపట్నం వల్ల నిరుద్యోగులే కాదు 100 పరిశ్రమలు వస్తాయి.